తాజా అంశాన్ని చూస్తున్నాం. సీఎం ఆదేశాల తర్వాత ఆర్టీసీ రవాణా శాఖ పోలీసు అధికారులతో డీజీపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో బస్టాండ్లలో రద్దీపై చర్చించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమణ నాడి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, సంక్రాంతి ప్రయాణాలకు సంబంధించి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వీడియో కాన్ఫరెన్స్ లో ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? రాజేష్, కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ ఎండీ అలాగే డీజీపీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు ఆర్టీసీ ఉన్నతాధికారులు అలాగే పోలీసు ఉన్నతాధికారులు అలాగే రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం పలు ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కావచ్చు, అలాగే పలు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆంధ్రప్రదేశ్ కు తరలి వస్తున్నారు. సంక్రాంతి పండుగను సొంతూరులో చేసుకునేందుకు వారందరికీ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటు బస్సులన్నీ కూడా నిండిపోతున్నాయి, ప్రయాణ ప్రాంగణాలు నిండిపోయాయి. ఇటు రహదారుల మీద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా నెలకొంటున్న పరిస్థితుల్లో ఈ రద్దీ నివారణకు అలాగే ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలకు ప్రధానంగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలపై అన్ని విభాగాల అధికారులందరూ కూడా డీజీపీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకునే విధంగా కొద్దిసేపటి క్రితమే డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అన్ని స్కూళ్ల బస్సులు కూడా, విద్యాసంస్థలకు సంబంధించిన బస్సులు కూడా అవసరమైతే తీసుకొని ప్రయాణికులు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళు చేరవేయాలి, వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించాలన్నటువంటి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో డీజీపీ ప్రత్యేకించి ఈ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా అన్ని జిల్లాల ఆర్ఎంలు, ఆర్టీసీ సంబంధించిన ఆర్ఎంలు ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ప్రతి బస్ స్టాండ్ లోనూ కూడా ఎక్కడ కూడా ప్రయాణికులు ఎక్కడ వేచి చూసే పరిస్థితి ఉండకూడదు. వచ్చినటువంటి ప్రయాణికులకు వెంటనే బస్సును కల్పించాలి. అదేవిధంగా కొద్దిసేపు ఒకళ్ళు నిరీక్షించాల్సి వస్తే, తప్పనిసరి పరిస్థితులు నిరీక్షించాల్సి వస్తే కూడా అక్కడ బస్ స్టాండ్ లో ఖచ్చితంగా సదుపాయాలు కల్పించాలి. వారు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలా ఖచ్చితంగా సిబ్బందిని నియమించి ఎక్కడ ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్టీసీ ఎండీ అన్ని జిల్లాల ఆర్ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని బస్ స్టాండ్లలో సిబ్బందిని నియమించి అప్పటికప్పుడు అవసరమైనటువంటి బస్సులన్నీ కూడా ఏర్పాటు చేసి వారిని పల్లెలకు చేరవేయాలని చెప్పేసి నిర్దేశించారు. అదేవిధంగా ఒక ఆర్టీసీ బస్సులు కనుక సరిపోని పక్షంలో ఉంటే కనుక వెంటనే సమీపంలో ఉన్నటువంటి పాఠశాలలు, కళాశాలకు సంబంధించినటువంటి బస్సులను తీసుకొని ఆర్టీసీ డ్రైవర్ల సహకారంతో ఫిట్నెస్ ఉన్న బస్సులను, కండిషన్ ఉన్న బస్సులు మాత్రమే తీసుకొని వారిని ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి బస్సులను సమకూర్చేటువంటి బాధ్యతను రవాణా శాఖ అధికారులు తీసుకోవాలని చెప్పేసి డీజీపీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి రవాణా శాఖ కమిషనర్ గా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ సిన్హాతో కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా ఇటు ట్రాఫిక్ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు, రవాణా శాఖ సంబంధించి ఆర్టీసీ అధికారులు అందరూ కూడా సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రజలకు, వస్తున్నటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఇటు చూస్తే కనుక రహదారుల మీద ట్రాఫిక్ పెరుగుతుంది. పలు కూడల్లో అలాగే నగరాల్లో కూడా ట్రాఫిక్ పెరుగుతూ కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వస్తున్న దృష్ట్యా వీటి నివారణ కోసం ప్రత్యేకించి అదనంగా సిబ్బందిని నియమించి ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వేగంగా వాళ్ళ గమ్యస్థానానికి చేరే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసు ఉన్నతాధికారులను ప్రత్యేకంగా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇటు టోల్ గేట్ల వద్ద కూడా, ఇటు హైవేల మీద టోల్ గేట్ల మీద కొన్ని చోట్ల యంత్రాలు సరిగా పనిచేయకపోవడం, అలాగే సిబ్బంది టోళ్లు ఖచ్చితంగా వసూలు చేయాలన్నటువంటి నిబంధనలు పెట్టి కొంత ట్రాఫిక్ ను ఆపడం వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారిని ఎక్కడ టోల్ గేట్ల వద్ద ఆగకుండా వేగంగా వాళ్ళతో టోల్ వసూలు చేసేలా, టోల్ వసూలు చేయని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని ఇమీడియట్ గా పంపించేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా వస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా సకాలంలో క్షేమంగా, సురక్షితంగా వారి గమ్యస్థానాలు చేర్చేలా ఇటు ఆర్టీసీ కావచ్చు, అలాగే రవాణా శాఖ, అలాగే పోలీసు, ట్రాఫిక్ అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆర్టీసీ ఎండీ అలాగే డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వెంటనే అధికారులందరూ కూడా రంగంలోకి దిగి సంబంధిత పాఠశాలలకు, కళాశాలకు వెళ్లి ప్రస్తుతం అయితే స్కూల్ బస్సులను అలాగే పాఠశాల బస్సులు సమీకరించేటువంటి పని చేపట్టారు. అదేవిధంగా అవసరమైన అందుబాటులో ఉన్నటువంటి అన్ని బస్సులను కూడా తీసుకొని బస్సులు నడిపేటువంటి ఏర్పాట్లు ఆర్టీసీ అధికారులు చేస్తున్నారు. రమణ, చెప్పండి, సీఎం ఆదేశాలతో ప్రయాణికుల చేరవేత ఎప్పటి వరకు కొనసాగించనున్నారు?
అదే ఇవాళ చాలా పెద్ద ఎత్తున పలు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి దృష్ట్యా ప్రయాణ ప్రాంగణాలు విపరీతంగా రద్దీ నెలకొంది. ఇవాళ చూస్తే కనుక విపరీతంగా ఉన్న దృష్ట్యా మరికొద్ది గంటల్లోనే ఈ ప్రైవేటు పాఠశాలలు అలాగే కళాశాలకు సంబంధించిన బస్సులను సమీకరించుకొని ఈ ఆపరేషన్ ప్రారంభించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ రాత్రంతా కూడా ఈ ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెబుతూ ఉన్నారు. ఏ సమయం అయినప్పటికీ కూడా సిబ్బందికి సెలవులు లేకుండా కానీ వాళ్ళు అదనపు గంటలు పనిచేసే విధంగా డ్యూటీలు వేసి ఏ బస్సును కూడా ఆపకుండా నిరంతరం టిప్పులు వేస్తూ వారిని పల్లెలకు చేరవేస్తాం, వాళ్ళు చేరాల్సిన గమ్యస్థానం చేరుస్తామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా రవాణా శాఖ అధికారులు కూడా నిరంతరంగా బస్సులను సమకూర్చి అవసరమైనటువంటి సహకారం అందిస్తామని చెప్పి చెబుతున్నారు. అయితే ఇవాళ మొత్తం విపరీతంగా ట్రాఫిక్ జామ్ ఉంది. అదేవిధంగా రేపు కూడా ఇదే తరహా ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తూ ఉన్నారు. రేపు సాయంత్రం వరకు కూడా ఈ ట్రాఫిక్ ఎక్కువగా కొనసాగే అవకాశం ఉన్న దృష్ట్యా రేపు సాయంత్రం వరకు కూడా అధికారులు అన్ని విభాగాల అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ అవాంతరాలు రాకుండా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా సమన్వయం కోసం కూడా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఈ సహాయక చర్యలన్నీ కూడా పకడ్బందీగా చేయాలని చెప్పేసి ప్రయాణికులు ఎక్కడ ఇబ్బంది పడకుండా చేయాలని చెప్పేసి కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ధన్యవాదాలు రమణ.